ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారింది. కొన్ని చోట్ల హై అలర్ట్ ఇప్పటికే భారత ప్రభుత్వం, అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. అయితే ఏదైతే రైల్వే స్టేషన్‌లు కావచ్చు, లేదనుకుంటే ఎయిర్‌పోర్ట్స్ కావచ్చు, లేదనుకుంటే పోర్ట్ ఏరియాలు కావచ్చు, ఏదైతే జనావాసాలు ఎక్కువగా ప్రయాణించే మార్గాలు ఉంటాయో వాటన్నిటి పట్ల ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించి అక్కడ ఫుల్‌గా సెక్యూరిటీ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి తనిఖీలు అయితే మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. అది ఒక ఎత్తు. కానీ బాంబు పేలుడు జరగడానికి గల కారణాలు ఏంటంటే ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఎటువంటి అప్డేట్స్ కూడా లేవు. ఎందుకంటే అది ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది, అసలు ఆ దాడి వెనకాతల, ఆ పేలుడు వెనకాతల ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరనేటువంటిది అయితే ఇప్పటివరకు అయితే మాత్రం ఎటువంటి సమాచారం లేదు. కానీ ఇప్పటికే ఎన్ఐఏ బృందం కావచ్చు, లేదా అలాగే ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఈ యొక్క బాంబు పేలుడు విషయంపై ఇప్పుడు కూడా చాలా ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపైన సమీక్ష నిర్వహిస్తూ ఏ విధంగా జరుగుతుంది, అసలు దీని వెనకాతల గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా. సో ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సిఐఏ సదస్సు ఇప్పటికే దగ్గరగా వచ్చింది. ఇప్పటికే విశాఖ వేదికగా, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఆ యొక్క సదస్సుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. మరో గత 2-3 రోజుల్లో ఆ సదస్సు కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఈ ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు ఘటన దానిపైన ఎలా ఇంపాక్ట్ చూపెట్టబోతుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఈ సిఐఏ సదస్సుకు సుమారుగా 30-40 దేశాల నుంచి కూడా, చాలా దేశ విదేశాల నుంచి కూడా చాలా ప్రతినిధులు రాబోతున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలు కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అలాగే భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి సిఐఏ సదస్సు కూడా రాబోతున్నారు. కానీ ఇలాంటి దేశ రాజధాని ఏదైతే ఢిల్లీలో, ఏదైతే ఎర్రకోట లాంటి ప్రాంతానికి సమీపంలో ఇలాంటి బాంబు పేలుడు ఘటన ఇప్పుడు కొంత ఆలోచింపజేసేదగ్గగా ఉంది. ఎందుకంటే విదేశీయులు దేశానికి రావడం ఉంటే వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ కల్పించాలి, వాళ్ళకి కొంత ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ఏ దేశానికైతే వెళ్తున్నారో ఆ దేశ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. సో అలాగే భారతదేశానికి ఇప్పుడు రావాలనుకుంటే విదేశీయులు అమెరికా కావచ్చు, లేదంటే జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, లేదంటే మలేషియా కావచ్చు, ఇట్లాంటి వివిధ దేశాల నుంచి కూడా చాలామంది పారిశ్రామికవేత్తలు, అలాగే ఐటీ నిపుణులు, అలాగే స్టార్టప్ కంపెనీలు పెట్టే పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది భారతదేశానికి, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం లాంటి ప్రాంతానికి రాబోతున్నారు కాబట్టి, సో దీన్ని కొంత గందరగోళంగా సృష్టించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. సో ఇప్పటికీ ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి, ఈ బాంబు పేలుడు జరగడానికి గల అంతర్యం ఏంటి అనే విషయాలు ఇప్పటికీ బయట రాకపోవడం పట్ల ఇప్పటికీ కూడా విదేశీయుల నుంచి కూడా కొంత ఆందోళన, అభద్రతా భావం నెలకొందనేటువంటి వార్తలు విశ్వసనీయ సమాచారంగా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయగలం? విశాఖలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి సిఐఏ సదస్సు, ఏదైతే సమిట్ ఉందో దాన్ని ఎలాగా విజయవంతం చేసుకోవాలి అనేటువంటి గందరగోళంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఎక్కడో ఢిల్లీలో జరిగిన దానికి, లేదనుకుంటే విశాఖపట్నంలోని ప్రాంతానికి ఏంటి సంబంధం అని అనుకుంటే, ఖచ్చితంగా ఏ దేశం నుంచి ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదనుకుంటే పెట్టుబడిదారులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు రావాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దేశం నుంచి మన దేశ రాజధాని ఢిల్లీలోనే ఫస్ట్ ల్యాండ్ అయ్యేది. సో అక్కడి నుంచి జాయింట్ ఫ్లైట్లతో ఏదైతే ప్రాంతానికి, ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతంలో అయితే సదస్సు నిర్వహించబోతున్నారో దానికి చేరుకునేటువంటి కూడా వాళ్ళకి లింక్ ఫ్లైట్లు ఉంటాయి కాబట్టి, సో అక్కడి నుంచి వేరు ఫ్లైట్లలో వాళ్ళ యొక్క గమ్యస్థానాలు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో విదేశాల నుంచి, ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే విదేశాల నుంచి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు, విదేశీయులు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే ఈ యొక్క సిఐఏ ఏదైతే విశాఖపట్నం వేదికగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ సమ్మిట్కి ఖచ్చితంగా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రొటెక్ట్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ సదస్సు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ వల్ల కొంత అభద్రతా భావం అయితే వాళ్ళలో కూడా నెలకొంది. సో దీనికి భారత ప్రభుత్వం ఎట్లాంటి ప్రొటెక్షన్ కల్పించబోతుంది, వచ్చే ప్రతినిధులకు ఏ విధమైనటువంటి చర్యలు కల్పించి వాళ్ళని సేఫ్గా, ఏదైతే 2 రోజులు నిర్దేశించిన గడువులో వాళ్ళు సదస్సును కంప్లీట్ చేసుకుని మళ్ళీ సేఫ్ సైడ్గా వాళ్ళు విదేశాలకు తిరిగి ప్రయాణం అవుతారనేటువంటి గందరగోళం అయితే మాత్రం భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో దీనికి అంతం పలకాలంటే, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏంటి రీజన్ అని మనం ఒకసారి చూసినట్లయితే, ఖచ్చితంగా ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి, ఈ ఘటన ఎందుకు జరిగింది, ఇది ఎవరు చేశారనేటువంటి ఆ విషయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా బహిర్గతం కావాలి. సో దీని నుంచే భారతదేశ ప్రజలకు కావచ్చు, లేదనుకుంటే రేపు సమ్మిట్కి వచ్చే విదేశీయులు కావచ్చు, ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో దీనికోసం యావత్తు భారతదేశం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో మనం గతంలో చూసుకున్నట్లయితే పహల్గామ్ దాడి కావచ్చు, లేదనుకుంటే ముఖ్యంగా మనం పహల్గామ్ దాడి గురించి మాట్లాడుకుంటే దాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ చర్య, దానిలో భాగంగానే పాకిస్తానే
కుట్రపూరితంగా వ్యవహరించింది అనేది అనేది విషయాన్ని అందరికీ భారతదేశ ప్రజలందరికీ తెలిసిందే. సో అలాంటి ఘటన మళ్ళీ ఇక్కడ ఢిల్లీలో పునరావృతం అయ్యే ఛాన్స్ ఉందేమో అనేటువంటి అనుమానం కూడా భారతీయుల ప్రధానంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా భారతదేశంలో గత కొంతకాలంగా ఎటువంటి బాంబు పేలుళ్ళు లేవు. ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో అందులో ప్రశాంత వాతావరణానికి ముఖ్యంగా మాట్లాడుకున్న ఢిల్లీ లాంటి నగరంలో ప్రశాంతతకు మారుపేరుకున్నటువంటి ఢిల్లీ లాంటి నగరంలో ఈరోజు బాంబు పేలుడు ఘటన చాలా బాధాకరమైన విషయం. ఈ ఘటనలో ఇప్పటికే 9 మంది మరణించగా 20 మంది క్షతగాతులు పాలయ్యారు. అందులో 3కి సీరియస్గా ఉంది, సివియర్గా ఉంది అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ఈ ఘటన వెనుకాతల ఏమైనా పాకిస్తాన్ హస్తం ఉందా, లేదా ఉగ్రవాదుల హస్తం ఉందా? అసలు ఇలాంటి భారతదేశం లాంటి దేశంలో ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సదస్సులు నిర్వహించే టైంలో ఇటువంటి ఘటనలు జరగడం పట్ల భారతదేశాన్ని అభివృద్ధిని ఏమైనా అడ్డుకునే ప్రయత్నం జరిగిందా, లేదనుకుంటే విదేశీయులు రావడం పట్ల వాళ్ళకి భయం కలిగించేటటువంటి ఆ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలకు చోటు చేసుకున్నాయి అనేటువంటి విషయం పైన కూడా ఇప్పటికే దర్యాప్తు జరుగుతుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఢిల్లీ లాంటి దేశ రాజధాని ప్రాంతంలో, అలాగే ఏదైతే ఎర్రకోట రెడ్ ఫోర్ట్ ఏరియా లాంటి ప్రొటెక్షన్ సెక్యూరిటీ హైగా ఉండి నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు అవి. సో అటువంటి ప్రాంతాల్లో ఇటువంటి బాంబు పేలుడు ఘటన జరగడానికి అలా స్కోప్ ఎలా ఏర్పడింది, అసలు ఇలాంటి ఘటన జరగడానికి ఎక్కడ వీక్నెస్ ఏర్పడింది, అసలు ఇలాంటి ఘటన జరగడానికి అలా ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేటువంటి కోణంలో కూడా ఏదైతే ఫోరెన్సిక్ సిబ్బంది అలాగే ఎన్ఐఏ సిబ్బంది కూడా దీనిపై విచారణ చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా దేశ రాజధాని లాంటి ప్రాంతంలో ఏజెన్సీలు కావచ్చు, లేదనుకుంటే ప్రొటెక్షన్ కావచ్చు, లేదనుకుంటే నిఘాలు కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. 24/7 అవి పనిచేస్తుంటాయి కాబట్టి సో అలాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ కావచ్చు, లేదంటే ఆగ్రా కావచ్చు, లేదనుకుంటే రెడ్ ఫోర్ట్ ఏరియా కావచ్చు, ఇట్లాంటి పార్లమెంట్ ఆవరణ కావచ్చు, ఏదైతే కొంత స్పెసిఫిక్గా ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రొటెక్షన్ హై లెవెల్లో ఉంటుంది కాబట్టి సో అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఒక చిన్న ఘటన జరిగి 9 మంది పట్టున పెట్టుకున్నటువంటి సంఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒక కోణంలో విచారణ జరుగుతూ ఉంది. సో అలాంటిది ఏదైతే రెడ్ ఫోర్ట్ ఏరియా సమీపంలో జరిగిందో కారులో ఈ బాంబు పేలుడు ఘటనకి, దానికి 200-300 మీటర్ల రేడియస్లో ఖచ్చితంగా రిమైనింగ్ కార్లన్నీ కూడా దీని ఇంపాక్ట్ వల్ల డ్యామేజ్ అయ్యి, అంటే అంత హై లెవెల్లో ఇంపాక్ట్ చేసినటువంటి ఘటన ఈ బాంబు పేలుడు. అయితే మృతుల సంఖ్య 9 మంది 10 మంది అనేది కూడా పక్కన పెడితే మినిమం 500 రేడియస్లో దీని ఇంపాక్ట్ చూపించి, ఏదైతే 500 రేడియస్లో ఉన్నటువంటి కార్లు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఏదైతే వాటన్నిటి వల్ల డ్యామేజ్ అయ్యో ధ్వంసం అయ్యో, అంటే దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనేది కూడా, అది ఎలా సాధ్యపడింది, అసలు ఏ విధంగా బాంబు ప్లాన్ చేశారు, అసలు ఆ కారు నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరు, అందులో బాంబు పేలడానికి గల రీజన్స్ ఏంటనే కోణంలో కూడా ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అన్నింటినీ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి అవకాశం ఉంది. అది కొనసాగుతూ ఉంది. సో మనం యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, లేదనుకుంటే విశాఖవాసులుగా మనం ఏం మాట్లాడుకోవాలనుకుంటే, ఈ బాంబు పేలుడు ఘటన ఇంపాక్టు విశాఖపట్నం వేదికగా నిర్వహించినటువంటి ఏదైతే సమ్మిట్ ఉందో ఆ సమ్మిట్పై చూపించబోతుందా అని అంటే ఖచ్చితంగా చూపించబోతుంది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ నిపుణులు కావచ్చు, మేధావులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, దీనిపైన ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఒక మైనసే కావచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన అనుభవపూర్వకంగా ఉన్నటువంటి, ఏదైతే ముఖ్యమంత్రిగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మంచి ర్యాపో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళతో మంచి సత్సంబాలు కలిగినటువంటి వ్యక్తి, ఆయన అండర్లో ఈరోజు ఇలాంటి సమ్మిట్ నిర్వహించిన పట్ల చాలామంది చాలా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వివిధ దేశాల నుంచి చాలా పెద్ద పెద్ద కంపెనీస్, అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ రాబోతున్నారనేటువంటి ఒక హోప్ క్రియేట్ చేసినటువంటి ఏపీలో ఈరోజు ఇలాంటి ఘటన జరగడం, అలాగే ఢిల్లీ లాంటి దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దేశానికితో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అభద్రతా భావం, అలాగే గందరగోళం సృష్టించేటువంటి అవకాశం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని, ఈ విషయం పైన చాలామంది మేధావులు చెప్తున్నటువంటి విషయం. సో చూడాలి ఇది ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి విషయం అయితే మాత్రం ఖచ్చితంగా రేపు ఎల్లుండి కల్లా ఏదైతే నిఘా సంస్థలు ఉన్నాయో, ఏజెన్సీలు ఉన్నాయో వాటన్నింటి ద్వారా వచ్చి దాన్ని క్లారిటీ చేసి అల్టిమేట్గా ఏదైతే దేశానికి రావాలనుకున్నటువంటి విదేశీయులకు ఒక రెడ్ కార్పెట్ పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళు ఆహ్వానించి, భారతదేశంలో ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా సరే విదేశీయులకు సేఫ్టీ చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని వాళ్ళని నింపి, ఏదైతే సిఐఐ సమ్మిట్ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా వాటన్నింటినీ కూడా సక్సెస్ చేసి వాళ్ళందరినీ కూడా తిరిగి ప్రయాణం చేసేటువంటి బాధ్యత అటు భారత ప్రభుత్వానికి, అలాగే ఇటు అంతరాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండబోతుంది. సో చూడాలి సిఐఐ సమ్మిట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, లేదనుకుంటే దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతున్నది అనేది.